నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా వైసీపీ వెన్నులో వణుకు పుట్టే వార్త ఒకటి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ 2019లో మీకు తెలుసు వ్యూహకర్తగా వ్యవహరించాడు వైసీపీకి. ఆయన నిన్న ఎక్కడో ఒక సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ పరిస్థితి ఏంటంటే ఇక చాప చుట్టేసినట్టే, ఇక అది గెలిచే పరిస్థితి లేదని చెప్పి ఎటువంటి అనుమానం లేకుండా చెప్పాడు. ఎందుకు అనేది కూడా ఆయన కొన్ని కారణాలు చెప్పాడు. సో నిజంగానే ప్రశాంత్ కిషోర్ చెప్పినంత వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో ఉందా? వైసీపీ దాన్ని కొట్టిపడేస్తుంది? పూర్తిగా ఉందండి. అతను చెప్పింది 100 కాదు 200% ఫ్యాక్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీ బలహీనతల గురించి ప్రశాంత్ కిషోర్కి తెలిసినంత ఇంకెవరికి తెలియదండి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియదు. తన గురించి, తన బలాలు, తన బలహీనతల గురించి కూడా అంత స్టడీ చేసే 2019లో అసలు తనకు గెలుపు పరిస్థితి లేనప్పుడు కూడా మొత్తం అవగాహన చేసుకుని, నువ్వు నాకు చెప్పినట్టు వింటానంటే నిన్ను గెలిపిస్తాననే ఒక హామీ తీసుకుని ఫుల్ పవర్స్ ఈయనకి ఇచ్చేస్తేనే తన అసైన్మెంట్ టేకప్ చేశాడు. అవును, అది చేసుకుని దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది, ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ ప్రాంతాల్లో, ఏ కులాల్లో, ఏ వర్గాల్లో, ఏ మతాల్లో ఏ విధంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉండాలి, ఏ నాయకుడి పట్ల ఎలాంటి వైఖరి తీసుకోవాలి, ఏ ప్రాంతంలో ఎటువంటి విధానాలు అమర్చాలి, ఎటువంటి హామీలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా చాలా డీప్ అంటే లోతైన అవగాహనతో దానికి ఒక ప్రణాళిక రచించి దాని ప్రకారం అంటే ఒక పురాణ ఇతిహాసం లాగా దాన్ని ఫాలో అయ్యాడు. భగవద్గీత లాగా అనుకోండి, లేకపోతే ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా. అట్లా బైబిల్ లాగా పాటిస్తేనే నువ్వు గెలుస్తావని హామీ మీదే చేశాడు అతను. కాబట్టి ఇప్పుడు ఇవాళ పీటీఐకి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిన మాట అండి ఇది. ఇంతకుముందు కూడా ఇండియా టుడేకి సంబంధించిన ఒక కన్వెన్షన్లో కూడా మాట్లాడాడు. దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. తర్వాత కేవలం సంక్షేమ కార్యక్రమాలతో ఎవరన్నా గెలుస్తారనుకుంటే అంతకంటే భ్రమ ఇంకోటి ఉండదు. అందులోనూ అది ఏమన్నా జార్ఖండ్, బీహార్ లాంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, బీద రాష్ట్రం కాదు అది. మధ్యతరగతికి అబోవ్ బీదల్లో కూడా వాళ్ళకంటూ వాళ్ళు పోషించుకునే శక్తి వాళ్ళకు ఉంది. నువ్వు ఇచ్చే ఈ బఠానీలు అనేవి తినరు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత నువ్వు ఇచ్చే బఠానీలు కాలక్షేపానికి పనికొస్తాయి. అదే వాళ్ళకి జీవనోపాధి అనుకుంటే నువ్వు పొరపాటు పడ్డట్టు. వాళ్ళ పిల్లలకు ఉపాధి కల్పించకుండా, సమాజంలో సంపత్తి సృష్టించకుండా నువ్వు కేవలం అప్పులు తీసుకొచ్చి అప్పులు వాళ్ళ భారం నెత్తినేసి ఇంకా పన్నులు పెంచుతూ, తర్వాత దానికి తోడు ప్రజలకు వ్యతిరేకమైన పరిపాలన, ప్రజల మీద పీడించడం, పన్నుల రూపంలో పీడించడం, భౌతికంగా పోలీసులతో హింసించడం, ఇవన్నీ కూడా తప్పు మార్గాల్లో వెళ్తున్నాడు. ఇది ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదు అంటానికి జగన్మోహన్ రెడ్డి ఒక ఉదాహరణ. అంత తప్పుడు మార్గంలో వెళ్తున్న ముఖ్యమంత్రి గెలిచే అవకాశం లేదని కూడా అప్పుడు కూడా కుండపగలు కొట్టినట్టు చెప్పాడు. ఇంకా కొంత స్పష్టంగా ఇప్పుడు ఇంకా చెప్పాడు. ఇంకా ఎన్నికల ముందు తనకి ఇంకా స్పష్టత వచ్చింది అంటే ఆయనకి కొట్టిన పిండి ఆంధ్రప్రదేశ్లోని గురించి ఆయన ఎక్కడ కూర్చునైనా సమాచారాన్ని తెప్పించుకునే ఆయనకి వ్యవస్థ ఉంది. ఇప్పటికీ అది ఉంది. కాకపోతే ఆయన ఎవరికి ఎన్నికల కోసం పని చేయట్లేదు కాబట్టి వాళ్ళ ఎవరిని ఆయన బలపరచక్కర్లేదు, వ్యతిరేకించక్కర్లేదు. వాస్తవాలని తను ఒక బీహార్లో ఒక రాజకీయ పార్టీ నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఒక జాతీయ నాయకుడిగా రావాలనుకుంటున్నప్పుడు ఎవరికి అతను వంగి చెప్పే తీరు వాళ్ళ లేదు అతనికి. అసలు అట్లాంటి అవసరమే లేదు. కాబట్టి ఆయన ఇంకా స్పష్టంగా ఏం చెప్పాడంటే అసలు నెక్స్ట్ ఇంపాసిబుల్ అని చెప్పేశాడు. అతను రాలేడు అని. ఎందుకు రాలేడు అన్నప్పుడు కూడా తను పరిపాలన అనేది కేవలం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేసి నేనేదో గెలుస్తా అనుకున్నాడు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నమే చేసిన ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ కూడా మట్టి కరిచిపోయాడు. ఎక్కడైనా జరిగేది ఇదేను. సంపద సృష్టించి అక్కడ ఉపాధి కల్పించి సంపదను పెంచడం ద్వారా మాత్రమే గెలవగలుగుతారు. దానికి తోడు ఇప్పుడు మనకి కనపడుతున్న ఉదాహరణ ఏంటంటే ఆయన చెప్పింది కాకుండా తనే అనేక సర్వేలు చేయించుకున్న తర్వాతే కదా 1/3 ఆఫ్ ద పార్టీ వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు కదా. అవును, అంత గందరగోళం ఏర్పడింది. రెండోది, మంత్రులు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్షాల్లో చేరారంటేనే వాళ్ళకి అక్కడ గెలుపు అవకాశాలు ఇవ్వనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. తర్వాత ఇవాళ ఆయన పెట్టే మీటింగులు సిద్ధమన్నా, మేమంతా సిద్ధమన్నా, ప్రపంచమంతా సిద్ధమన్నా ఎవడు కూడా సభలకు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే అతను మాట్లాడేది సందర్భోచితంగా ఉండలేదు, ప్రజలకు పనికొచ్చేసి ఇవ్వటల్లా. ఎప్పుడో 2019లో వాళ్ళ బాబాయిని వాళ్ళ కుటుంబం వాళ్ళు చంపిన దాన్ని ఇంకా ఏదో రాజకీయం చేసి ప్రజలను ఏదో గందరగోళపరచాలన్న ప్రయత్నం మీద ఉంది. ఒకే సావు మీద ఎన్ని ప్రయత్నాలు చేస్తారండి? ఎన్నిసార్లు అధికారంలోకి వస్తారు మీరు? పోనీ వచ్చినాడు 5 ఏళ్లలో ఆయన ఏమైనా చేశాడా అంటే కేసును ముందుకు వెళ్లకుండా ఆపాడు. నిజంగా ఆయన మీద, ఆయన బాబాయ్ మీద అంత ప్రేమ ఉండాడైతే ఈ 5 ఏళ్లలో పరిష్కరించలేకపోవటానికి కారణం ఏంటి? తన అధికారంలో ఉండి. కాబట్టి వాళ్ళ ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గతం నుంచి ఆయన ఇది మూడోసారి చెప్పటం, దాదాపు గెలవడని ఒకసారి చెప్పాడు, కిందసారి కూడా గెలవడన్నాడు, ఈసారి అసలు అసంభవం, ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు జీవితంలో కూడా మళ్ళీ అవ్వడని కూడా చెప్పాడు. అది గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు అతను వైఖరి ఎలాంటి వైఖరి అవలంబించాడంటే ఇక రాబోయే తరాల్లో కానీ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని అయితే ఎవడు కోరుకోడు. అతనికి ఇదే ఆఖరి ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ అన్నట్టు చెప్పేశాడు. మనకు కూడా కనపడుతుంది అదే. సమాజంలో ఇంకెవడు కూడా పిల్లలు ఇప్పుడున్న మధ్య వయస్కులు కూడా పిల్లలకు కూడా చెప్తారు, బాబు అట్లాంటి ఆయన చేయబాకంటారా నాయన, మేము 2019 నుంచి 24 రాక ఎమర్జెన్సీ కన్నా కూడా హీనమైన బతికాము, మాకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, అభివృద్ధి లేదు, ఎక్కడ ఉపాధి లేదు, తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మమ్మల్ని ఎరగదన్నేవాళ్ళు, తర్వాత ఎన్నికల్లో ఫెయిర్గా జరపడం లేదు. ఇవన్నీ కూడా మనం ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు సుధాకర్ గారు? దీనికి ప్రశాంత్ కిషోర్ చెప్పక్కర్లా. ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి ఒక సాధారణ పౌరుడిని అడిగినా కూడా అదే చెబుతున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో మేము వేయము అని. అదే ప్రశాంత్ కిషోర్ ఇంకో మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి ఎన్నుకున్న ముఖ్యమంత్రిలాగా కాకుండా మోనార్కులాగా ప్రవర్తిస్తున్నాడనే భావన ప్రజల్లో ఉందని ఒక వ్యాఖ్య చేశాడు. నిజంగానే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఒక నియంతలాగా, ఒక మోనార్క్ లాగా చూస్తున్నారా? అదేనండి. ఇప్పుడు రాజుగారు గతంలో వెళ్తుంటే తలుపులు మూయించేవాళ్ళు లేదో కానీ ఈయన వెళ్తుంటే మూయిస్తున్నారు, పట్టాలు కట్టిస్తున్నారు. గతంలో రాజులు రథాల్లో వెళ్తుంటే సంబరంగా చూసుకునేవాళ్ళు మా రాజుగారు అని, సంతోషంగా చప్పట్లు కొట్టేవాళ్ళు, జేజేలు పలికేవాళ్ళు. ఇవాళ ఇదేం కర్మ అండి, తలుపులు మూసేసి కిటికీలు మూసేసి. అందులో ఇంకొక మాట కూడా చెప్పాడు. ఆయన అన్న మాట ఏంటంటే అతను ఒక ప్రొవైడర్ లాగా, అంటే నేనేదో వీళ్ళకి ఇవ్వటానికి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యాననే ఒక పరిమితమైన పనిలో ఉన్నాడు. ప్రగతిని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింపజేసి ప్రగతి అన్ని వర్గాలకి ఉధృతంగా అందేటట్టు చూడలేదు. నీకు పొయ్యి దగ్గరికి ఏదో చింతపండు లేకపోతే కసి బియ్యము కసి పప్పు ఇవ్వటం ప్రొవైడర్ అంటే ఇది. కానీ పరిపాలకుడు అంటే ఒక మంచి విధాన నిర్ణయాల ద్వారా సుభిక్షంగా చేయటం రాష్ట్రాన్ని మొత్తాన్ని. అది కాదు, నీకు ఒక ఇంత చింతపండు కాగితంలో మూట కట్టుకొస్తాడు, కొద్దిగా కందిపప్పు ఇస్తాడు, కొంచెం బియ్యం తీసుకొచ్చి నీ పొయ్యి దగ్గర పెడతా ఉంటాడు ప్రొవైడర్. ఆ పరిపాలకుడు ఏం చేస్తాడంటే నీకు అవి నువ్వు సాధించుకునేటట్టుగా అవకాశాలు కల్పిస్తాడు. నువ్వు ఎక్కడన్నా ఉద్యోగం చేస్తే 30,000 వస్తుంది, నేను వచ్చి నా కందిపప్పు ఇవ్వక్కర్లేదు, మీకు ఒక చిన్న సీసాల్లో నూనె ఇవ్వక్కర్లా, మీరు 30-40 వేలు ఉద్యోగం చేసుకునే ఉద్యోగాల కల్పన జరిగితే అందరిళ్లలోనూ 1-2 ఉద్యోగాలు వస్తే ఆనందంగా బతుకుతారు. అది చేయట్లేదన్నాడు. అభివృద్ధి మీద అతను దృష్టి పెట్టట్లేదు, పరిమితమైన చిరు బహుమతులు ఇస్తున్నాడు. ఇది చాలా మంచి విషయం అని చెప్పింది. అక్కడికే పరిమితం అయిపోయాడు. ఆయన మైండ్ పెరగలేదన్నాడు, ప్రొవైడర్గా అన్నాడు కానీ పాలకుడిగా ఎదగలేదన్నాడు. అది